కంట్రీ గన్తో భార్యను బెదిరించి కటకటాల పాలయ్యాడు ఓ కంట్రీ ఫెలో. చివరకు అంతరాష్ట్ర ఆయుధాల స్మగ్లింగ్ ముఠాను సైతం కటకటాల పాలు చేసింది. అసలు ఒక భార్యాభర్తల గొడవ ఆయుధాల ముఠా వరకు ఎలా వెళ్ళింది? ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో పల్స్ ఫిట్నెస్ జిమ్ నిర్వహిస్తూ స్థానికంగా పేరు సంపాదించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. 3 ఏళ్ల క్రితం మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇతని సంసారంలో కొద్ది రోజులకే చిచ్చురేగింది. నిత్యం భార్యతో గొడవ పడుతూ ఆమెను మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీని చూపించి నిన్ను కాల్చి పారేస్తాను అంటూ ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగాడు. భర్త వేధింపులు తాళలేక మనీషా 2 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మూడేళ్ల క్రితం జిమ్ పరికరాల కొనుగోలు కోసం పంజాబ్ వెళ్లిన రాజశేఖర్ రెడ్డికి తుపాకులు సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితుడు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాలో ఒక్కో కంట్రీ గన్ను 40,000 నుంచి 50,000 వరకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో 70,000 నుంచి 80,000 వరకు విక్రయిస్తూ భారీ లాభాలు గడించాలని స్కెచ్ వేశాడు. ఇప్పటికే పలువురికి ఈ ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా మూలాలను వెలికితీసేందుకు అనంతపురం ఎస్పీ జగదీష్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. 2 టౌన్ 3 టౌన్ సిఐలు శ్రీకాంత్ యాదవ్, రాజేంద్రనాథ్ యాదవ్ నేతృత్వంలోని టీం మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఆపరేషన్ నిర్వహించింది. అక్కడ నకిలీ గన్నులను తయారు చేస్తున్న ముఠా సభ్యులు రోహిత్, శివం సింగ్ అలియాస్ ధీరజ్లను చాకచక్యంగా పట్టుకుని అనంతపురానికి తరలించారు. వీరి వద్ద నుండి 5 కంట్రీ మేడ్ పిస్టల్స్, 30 లైవ్ బుల్లెట్లు, ఒక తల్వార్, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు ఉన్నా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి, నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఫిట్నెస్ సెంటర్స్, జిమ్స్ని, ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము 5 కంట్రీ మేడ్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వార్డ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. కేవలం భార్యను బెదిరించడానికే గన్ వాడాడు అనుకుంటే దాని వెనుక ఉన్న నెట్వర్క్ చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.